జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మారుస్తారంటూ వస్తున్న పుకార్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేయబోమంటూ ఆయన స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని తమది ప్రజాప్రభుత్వం అన్నారు. గత 10 రోజుల నుండి కొందరు పరికట్టుకొని అన్నమయ్య జిల్లాను మారుస్తారంటూ సోషల్ మీడియాలో కథనాలు పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రజల మధ్య, నియోజకవర్గాల మధ్య కలహాలు సృష్టించే కుట్ర చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వరకు రాయచోటే జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, కొత్త బస్సుల గురించి అడుగుతాను. నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, రాయచోటి అన్నమయ్య జిల్లాను కదిపే శక్తి ఎవరికి లేదని మీ ముందర చెప్తున్నా. ఆ అపోహే మన మధ్య వద్దు. ఎవరో కడుపు మండి కక్షతో ప్రజల మధ్య, తాలూకాల మధ్య విభేదాలు సృష్టించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడతాను 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం అన్నమయ్య జిల్లా అనేది రాయచోటిలోనే ఉంటుంది. హెడ్ క్వార్టర్ రాయచోటే. మన జిల్లాని ఎక్కడికి పోవు. ఎందుకంటే ఈరోజు కొందరు పని కట్టుకొని ఇవన్నీ చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోట్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతేనేం, హోటళ్ళు కట్టుకునే వాళ్ళైతేనేం, రెస్టారెంట్లు పెట్టుకున్న వాళ్ళైతేనేం, ట్రాన్స్పోర్ట్ సర్వీసులు పెట్టుకున్న వాళ్ళైతేనేం, వీళ్ళందరూ ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది, జిల్లా వచ్చింది. వాళ్ళు తెచ్చినా ఎవరు తెచ్చినా మంచిదే, మేము కూడా ఒప్పుకుంటాం జిల్లా తెచ్చిన దానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు